ఏప్రిల్ 22న సిపిఐ 55వ ఆవిర్భావ దినోత్సవం మార్కిస్ట్ మహోపాధ్యాయుడు రష్యా విప్లవ నేత శ్రామిక వర్గ వీరపుత్రుడు కామ్రేడ్ విఐ లెనిన్ 155వ జయంతిని ఈరోజు గోదావరిఖని FITU కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ML న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు. కలిసి వారి యొక్క సమస్యల్ని తెలుసుకోవడం, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, ఇట్లా వాటిపైన అధ్యయనం చేసి అక్కడ మరి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించినటువంటి ఒక దశ కామ్రేడ్ లెనిన్కు ఉంది. అదేవిధంగా రష్యాలో విప్లవాన్ని తీసుకురావడానికి ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళినటువంటి కామ్రేడ్ లెనిన్, అదే స్ఫూర్తితోటి ఈ దేశంలో మనం ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో, ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాలన్నీ ఒకటై ఇవాళ మే నెలలో 20వ తారీఖు నాడు సమ్మెను పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆ సమ్మె ఈ యొక్క పోరాట స్ఫూర్తితోటి సమ్మెను మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి అదే విధంగా మనకు మేడే కార్యక్రమం కూడా వచ్చింది. ఈ మేడే ఫస్ట్ నాడు కూడా మనం అన్ని ప్రాంతాల్లో అన్ని సెంటర్లలో మేడే జెండాలను ఎగరవేసుకొని మేడే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా మన కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే 69లో CPM నుంచి విడిపోయినామో అప్పటి నుంచి CPML పార్టీగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా నిలబడి ఆదివాసుల హక్కుల కోసం పోరాటాలు చేసి మరి లక్షలాది ఎకరాల భూములు వచ్చినటువంటి కమ్యూనిస్టుల నాయకత్వంలో మరి అనేక ఉద్యమాలు నిర్వహించి భూములు వచ్చి మరి ఆ పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి మన CPML పార్టీకి ఉంది. అట్లా ఆ యొక్క పోరాట స్ఫూర్తి, ఆ అమరులు అందించినటువంటి జెండాను మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ ప్రతి ఒక్కరం కూడా మరి ఈ పోరాటాలలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ అమరులు అందించినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని అందుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ఇవాళ మతం పేరుతోటి, రాముడి పేరుతోటి, దేవుడి పేరుతోటి ప్రజల్ని గందరగోళపరిచే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రాముడి తలవాలు ఇంటింటికి వచ్చే ఒక కార్యక్రమాన్ని చేసుకొని అది ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నటువంటి ఒక మతోన్మాద పార్టీ BJP ఇవాళ ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ రాముని తలవాలు ఇంటింటికి వంచినంత మాత్రాన ఓట్లు పడతాయని కలలుగంటున్నటువంటి BJPకి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ మన కమ్యూనిస్ట్ పార్టీగా CPML న్యూ డెమోక్రసీగా ఏదైతే ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక